తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ప్రపంచంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యకర్తల్లో జోష్ పెరిగింది. రాబోయే ఎన్నికలకు మోదీ టూర్ ఒక పిల్ల పనిచేస్తుందనే అభిప్రాయాలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు తామే దిక్కనుకునే ప్రాంతీయ పార్టీల అపోహలకు చెక్ పెడుతూ ప్రధాని మోదీ టూర్ సాగింది. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ కార్యకర్తలు మోదీ టూర్ ఘన విజయం సాధించిందనే అభిప్రాయాలు బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో మోదీ టూర్ ఓ ప్రపంచనాన్ని సృష్టించగా ఇప్పుడు ఏపీలోనూ అదే జోష్ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వడంతో బీజేపీ వర్గాల్లో ఆనందానికి అవధులు లేవు. ఇంతవరకు ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు దిక్కనుకునే అపోహలకు మోదీ టూర్ చెక్ పెట్టిందంటున్నారు బీజేపీ నేతలు. దాంతో అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మోదీ ప్రసంగం కొనసాగిన విధానంలో స్వల్ప మార్పులు కనిపించినా యువత విషయంలో ప్రధాని పిలుపు మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటూ పిలుపు ఒకేలా ఉండడంపై కొన్ని తర్జన భర్జనలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టేటస్పై రాష్ట్ర అగ్రనేతలతో చర్చలు జరిగినట్లు సమాచారం. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు కార్యవర్గం పనిచేస్తుందో మోదీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన విధి విధానాలపై బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో మోదీ టూర్కు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో ఆయన రాకపై వ్యక్తిగత విమర్శలు చేయడం గమనార్హం. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రధాని మోదీని టీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అధికార పార్టీ విమర్శలకు దిగినా ప్రధాని మాత్రం ప్రతి విమర్శలకు తావివ్వకుండా కేవలం బీజేపీ స్టాండ్ ఏంటి, ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే అంశాలకి మోదీ పరిమితం అవ్వడం పలువురిని ఆలోచింపచేస్తోంది. అదే జోష్తో ఏపీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక సెగ తగిలిందని చెప్పాలి. మాట ఇచ్చి మడతింపరనే నిరసనలు బ్లాక్ బెలూన్ రూపంలో ఆయనను పలకరించాయి. మరోవైపు ఏపీ భీమవరంలో అడుగు పెడుతూనే మన్య మహావీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి వీరభూమిగా ఆంధ్రప్రదేశ్ను అభివర్ణించడం ఇక్కడి ప్రజల మనసులను ఆకట్టుకుంది. వేలాదిగా మోదీ ప్రసంగాన్ని వినడానికి వచ్చిన కార్యకర్తల్లో ఒక దశలో ఇక్కడ సరికొత్త జోష్ నింపింది. ఏపీలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ వస్తూ ఏపీ కోసం ఏం తెచ్చారో చెప్పకపోవడం కొంతమందిని నిరాశకు గురి చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం లాంటి తదితర అంశాలపైన ప్రధాని స్పష్టత ఇవ్వకపోవడంతో నిరసనలు వ్యక్తమైనట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిబేట్లో పాల్గొనడానికి సుహాసిని రెడ్డి గారు బీజేపీ ఎస్పీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే సుహాసిని గారు. నమస్తే అండి. ఏమంటారు, అంటే మోదీ టూర్ ఒక ప్రపంచనాన్ని సృష్టించిందనే చెప్పమంటారా? అందులో ఏమి అనుమానం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పటికీ ఒక ఊపు అందుకుంది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనుకుంటున్న తరుణంలో నరేంద్ర మోదీ గారి పర్యటన, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించడం వల్ల ఇక్కడ మరింత జోష్ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలమైన స్పందన ఉందని నిన్నటి బహిరంగ సభ మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మేము తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావము చాలా సంవత్సరాలు, అంటే గతంలో ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని ఆవిర్భవించిన తర్వాత మరి ఇప్పటి వరకు చాలా మట్టుకు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నది. కానీ నాడు నరేంద్ర మోదీ గారి సభ తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారం చేపట్టుతుంది అనే విధంగా ఈరోజు ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భావం కలిగించేలా ఆ సభ కొనసాగింది. అదేవిధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే ఉద్దేశం కూడా ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఏ రకంగా మరి ఇక్కడ నాయకుల్ని సమాయత్తం చేయాలి, కార్యకర్తల్లో జోష్ నింపాలి అనే విధంగా ఇక్కడ కార్యక్రమం రూపొందించబడింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభతో అది మరింత నిరూపణ అయింది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
అధికారం చేపట్టడం తథ్యమనే విధంగా ఆ బహిరంగ సభ నిరూపించింది. రైట్. అంటే ఈ బహిరంగ సభకి ముందు కూడా చాలామంది కేంద్ర మంత్రులు కానీ అందరూ రావడము, సభలు సమావేశాలు నిర్వహించడము, చాలా భారీ ఎత్తున ఇక్కడ అంతా చూసుకోవడము, మొత్తానికి మోదీ టూర్తో నిజంగానే ఒక ప్రపంచనాన్ని సృష్టించిందని చెప్పాలి. ఆయన టూర్ అనేది ఇక్కడ కార్యకర్తల్లో కానీ అందరిలో కూడా ఒక పిల్ల పనిచేస్తుందని అనుకుంటున్నారు. అంటే అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఏ రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అధికారంలోకి రావడానికి వాళ్ళు ఏ విధంగా కేంద్ర నాయకత్వం స్కెచ్ చేస్తుందనేది మనం పేపర్లో చూసాం ఇతర రాష్ట్రాలు. కానీ ఈరోజు ప్రత్యక్షంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగినట్టు మనకు కనపడుతుంది. ఇక్కడ నాయకులను మరింతగా పని చేసే విధంగా సమాయత్తం చేయడంతో పాటు కేంద్ర నాయకత్వం దృష్టి ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఉన్నదనే సంకేతాన్ని ఈరోజు కేంద్ర నాయకత్వం ఇచ్చింది. దీనివల్ల సామాన్య స్థాయి కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్తల్లో కూడా ఒక మనోధైర్యం పెరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మరి కేంద్ర దృష్టి పెట్టింది అంటే తప్పకుండా అధికారంలోకి వస్తామనే ఒక ఆత్మవిశ్వాసంతో బూత్ స్థాయి కార్యకర్త కూడా ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నిన్న బహిరంగ సభలో మీరు చూడండి, ఎక్కడా కూడా ఎవరికి మరి ఎలాంటి అనుమానం లేకుండా మోదీ సభ అనగానే అంత పెద్ద అంటే భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. అంత పెద్ద ఎత్తున భారీ సభ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. మరి అది మొదటిసారి అని నేను భావిస్తున్నా. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉండడం వల్ల ఇక్కడ జాతీయ పార్టీల పట్ల ప్రజలు అంటే ఏ రకంగా ఉండేది అంటే కేవలం సభలు సమావేశాలు మీటింగ్ అట్టడం కాదు, ఇప్పుడు మాత్రము భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ సభకు ఏదైతే జనం వచ్చారో ఆ జన సమీకరణ మొత్తం కూడా అంటే దాన్ని ఓటుగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు కూడా ఒక ప్రణాళిక కార్యాచరణ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ లో మీటింగ్ జరగనుంది జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలతో. ఈ రకంగా రాబోయే సంవత్సర కాలంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనేది కేంద్ర నాయకత్వం మాకు సూచిస్తుంది. అదే రకంగా నిన్న ఈటల రాజేంద్ర గారి లాంటి నాయకుడిని కూడా ఒక సమన్వయ అంటే చేరికల కమిటీ కానీ వివిధ రకాల కమిటీలు వేశారు. దాదాపు సీనియర్లు, అనుభవం ఉన్న ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ కమిటీలు వేయడం వల్ల ఈరోజు పార్టీ పూర్తిగా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే పాత నాయకులతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నాయకులను కూడా పరిగణలోకి తీసుకొని వారి యొక్క శక్తి సామర్థ్యాలను పార్టీకి ఏ రకంగా వినియోగించుకోవాలి, వారికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి అనే రకంగా ఈరోజు పార్టీ మరి నిర్దేశిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఒక రకంగా బహిరంగ సభ ద్వారా నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా విమర్శలకు పోకుండా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న 130 కోట్ల మంది ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడుతున్నాం. అందులో తెలంగాణలో కూడా మేము ప్రతి కేంద్ర పథకాన్ని అమలు చేస్తున్నాము. ఆ రకంగా రేపు రాబోయే రోజుల్లో అంటే కేంద్రం పథకాలు కొన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో అమలు కావడం లేదు. అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఏర్పడితే ఇతర రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధితో పోలిస్తే ఇక్కడ తక్కువ. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల పట్ల ఆయన ఏ రకంగా అంటే రోడ్ల విషయంలో కానీ ఇతర నీటిపారుదల, అదేవిధంగా ధాన్యం కొనుగోలు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడంతో పాటు కేంద్రం ఇప్పటిదాకా తెలంగాణకు ఏం చేసిందని చెప్పి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిసారి అవకాశం ఉన్న ప్రతిసారి రాష్ట్ర నాయకులు నిందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి వివరంగా చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో ఈరోజైతే యూపీ ఉదాహరణ చెప్పారు, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అక్కడ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందనేది. అదే రకంగా ఇక్కడ కుటుంబ పాలన అంతం చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, దానికి అనుగుణంగా వారి ఆకాంక్షలను పూర్తి చేసే విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పని చేస్తుందని మరి డైరెక్ట్ గా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నిన్న వివరించడం జరిగింది. రైట్ సుహాసిని గారు, అంటే బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఏం చేయబోతుంది,
ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందనే విషయాలన్నింటినీ కూడా చర్చించారు. కానీ ఎక్కడ టార్గెట్ చేసిన అంశాలను కానీ టీఆర్ఎస్ని విమర్శించిన అంశాలు కానీ ఎక్కడా కనిపించలేదు కదా. రాజకీయంగా ఇతర అధికార పార్టీని కానీ అధికార పార్టీ నాయకులను కానీ ఎక్కడా కూడా అనకుండా, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజీ అది ఆ రకంగా, అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా మనం ఓట్లు సంపాదించుకోవాలి, ఇతర పార్టీలను నిందించడం కాకుండా భారతీయ జనతా పార్టీ రేపు ఏం చేయబోతుంది, తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము ఏ రకంగా పనిచేస్తామని చెప్పడానికి ఈ సభ ఉద్దేశించింది తప్ప కేసీఆర్ని తిట్టడానికి పెట్టిన సభ కాదు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, కార్యకర్తల్లో జోష్ నింపడానికి నిర్వహించిన సభ ఇది. అంటే ప్రభుత్వం మాత్రం ఏంటంటే మేము అడిగే ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చెప్పాలి ప్రధాని మోదీకి, అంటే టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా డిమాండ్ చేయడం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. బట్ ఎక్కడ విమర్శలకు కానీ ప్రతి విమర్శలకు కానీ తావివ్వకుండా ప్రధాని ప్రసంగం అంతా సాగిపోయింది కదా. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈరోజు బహిరంగ సభ పెట్టింది కేసీఆర్ని తిట్టడానికి పెట్టలేదు. మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి రేపు తెల్లారి మేము ఇక్కడ కేంద్ర పార్టీ ఇక్కడ దృష్టి పెట్టింది అని చెప్పడానికి, ప్రజలకు మేము ఏం చేస్తాం, అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, ఇక్కడ తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి, ప్రతి పథకం గురించి కూడా వివరించడం జరిగింది. ఆ రకంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో మెగా జౌలి పార్క్ ఏర్పాటు చేస్తామని, సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని ఈ రకంగా హామీలు ఇచ్చారు తప్ప ఇక్కడ అంటే అది మన స్టాండ్. అది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రాకున్నా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తామని చెప్పడానికి, ప్రజలను సమాయత్తం చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ప్రత్యామ్నాయమైన ప్రజలు అనుకుంటున్న తరంలో ఈ సభ ద్వారా ఆ ఓటు బ్యాంక్ ని టర్న్ చేసుకోవడానికి ఈ సభ ఉపయోగించుకున్నాం తప్ప దీన్ని విమర్శల కోసమో కేసీఆర్ తిట్టడానికో మాత్రం కాదు. బట్ ఆ జనాల్ని కానీ ఆ సభకు వచ్చిన జన సమీకరణ కానీ ప్రత్యేక రైళ్లలో ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా చాలా ఆనందంగా సంతోషంగా మేము ఒక మోదీ సభకు వెళ్తున్నాము, అండ్ 18 years తర్వాత మోదీ ఇక్కడికి రావడము, అంత పెద్ద బహిరంగ సభలో మాట్లాడడం అనేది నిజంగా ఒక ప్రపంచమే అనుకోవచ్చు. బట్ ఆ జన సమీకరణ చూస్తుంటే మీకేమనిపిస్తుంది, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అనుకోవచ్చా? ఖచ్చితంగానండి, ఎందుకంటే జన సమీకరణ విషయంలో మీరు చెప్తున్నారు కదా, మేము ఫీల్డ్ లో అంటే ఆదిలాబాద్ లో అక్కడ ఎప్పుడు కూడా ట్రైన్ ఏర్పాటు చేశారు. అంటే జనాలు వర్షాకాలము పనులు మొదలైనప్పటికీ, ఖరీఫ్ పనులు మొదలైనప్పటికీ అక్కడి నుంచి రావడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించిండ్రు. అంటే మాకు 300 kilometers దూరంలో ట్రైన్ దాదాపు 12 గంటల జర్నీ అయినప్పటికీ స్వచ్ఛందంగా రైతులు అన్ని వర్గాల వారు మహిళలతో సహా రైలు ఎక్కడానికి సిద్ధంగా అయ్యారు. అంటే ఈ రోజు ఈ జన సమీకరణ కోసం మేము ప్రత్యేకంగా అంటే కష్టపడాల్సిన అవసరం లేకుండా మోడీ గారు దీనికి ముందటి నుంచి రాష్ట్ర పార్టీ మమ్మల్ని కూడా సిద్ధం చేసింది. మోడీ గారు వస్తున్నారని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు ప్రజలకు సందేశం ఇచ్చేలా, నరేంద్ర మోదీ గారు మన దగ్గరకు వస్తున్నారు, మనందరం కూడా వెళ్ళాలి అనే రకంగా ఆహ్వాన పత్రాలు కూడా పంచినాం. ఈ రకంగా ప్రజల్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ సభకు వెళ్ళాలి, నరేంద్ర మోదీ గారిని చూడాలి అనే భావన ప్రజల్లో కూడా వారం రోజుల్లో కూడా మేము ప్రచారం చేయడం వల్ల మరి మాకు జన సమీకరణ కూడా పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఒక మాట చెప్పగానే అందరూ కూడా రావడానికి, చలో హైదరాబాద్ మిలో మోదీ అనే నినాదంతో మేము ఏదైతే ప్రచారం కొనసాగించామో దానికి అనూహ్య స్పందన లభించిందని చెప్పి నిన్న బహిరంగ సభ ద్వారా తెలిసింది. రైట్, భవిష్యత్తులో కూడా అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అండ్ ఇప్పుడు మంగళవారం కూడా ఒక సమావేశం భేటీ జరగనుంది కదా. నిన్ననే ఒక 3 కమిటీలు వేశారు. ప్రముఖ నాయకులు, అనుభవం గల సీనియర్ నాయకులతో కమిటీలు వేయడము. మరి ఈ రోజు కూడా జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలతో, రాష్ట్ర కమిటీతో మరి సమావేశం జరగనుంది. దీనికి రేపు రాబోయే ఎన్నికలకే ఈరోజు కేంద్ర నాయకత్వం బాటలు వేస్తుంది. దానికి ఏ రకంగా మనం ముందుకెళ్లాలనేది చర్చించి భవిష్యత్తులో అంటే ఈ సభ ఏ రకంగా సక్సెస్ చేశామో అదే రకంగా రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికి సరైన ప్రణాళిక వేసి దానికి అనుగుణంగా కష్టపడి పనిచేయాలని ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర పార్టీ సమావేశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, సుహాసిని రెడ్డి గారు, థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు.
ఇక ఏపీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక సెగ తగిలిందని చెప్పాలి. మాట ఇచ్చి మడం తిప్పారనే నిరసనలో బ్లాక్ బెలూన్ రూపంలో ఆయనను పలకరించాయి. మరోవైపు ఏపీ భీమవరంలో అడుగు పెడుతూనే మన్యం మహావీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి వీరభూమిగా ఆంధ్రప్రదేశ్ను అభివర్ణించడం ఇక్కడ ప్రజల మనసులను ఆకట్టుకుంది. వేలాదిగా మోదీ ప్రసంగాన్ని వినడానికి వచ్చిన కార్యకర్తల్లో ఒక దశలో ఇక్కడ సరికొత్త జోష్ నింపింది. ఏపీలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ వస్తూ ఏపీ కోసం ఏం తెచ్చారో చెప్పకపోవడం కొంతమందిని నిరాశకు గురి చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం లాంటి తదితర అంశాలపైన ప్రధాని స్పష్టత ఇవ్వకపోవడంతో నిరసనలు వ్యక్తమైనట్లు సమాచారం. దాంతో విభజన వల్ల దెబ్బతిన్న ఏపీని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలంటూ సీఎం జగన్ ప్రధాని మోదీకి వినతి పత్రాన్ని ఇచ్చారు. మరోవైపు తెలంగాణ డిస్కంలు ఏపీకి చెల్లించాల్సిన 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు రీసోర్స్ గ్యాస్ గ్రాంట్ అంశం గ్రాంట్లో భాగంగా రావాల్సిన 34,125 కోట్ల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్లు సమాచారం. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు 55,548 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. వీటితో పాటు కొత్త వైద్యశాలలకు ఆర్థిక సాయం, విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి క్లియరెన్స్, ఏపీ ఎంపీడీసీకి ఇనుప గనుల కేటాయింపుపై అనుమతులు ఇవ్వాలని జగన్ కోరారు. ఈ విజ్ఞప్తులు విన్న ప్రధాని వాటన్నింటికీ సానుకూల స్పందన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపైన మనతో డిబేట్లో పాల్గొనడానికి నవకుమార్ అంబటి బీజేపీ ఏపీఎస్పీ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ నవకుమార్ గారు. నవకుమార్ గారు ఏమంటారు? అంటే ప్రత్యేక సెగ తగిలిందని అనుకోవచ్చా? లేదండి, తప్పు. ఈ ఫెడరల్ సిస్టమ్ లో మేము ప్రత్యేక కార్యక్రమం తీసుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారిని గౌరవించుకోవాలన్న ఆలోచనతో నిన్న జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అన్ని పార్టీలను కూడా పిలిచి గౌరవించుకోవటం, అదేవిధంగా ఎవరైతే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొన్నారో ఆ తల్లులకు కూడా పదాభివందనం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కొత్త శకానికి నాంది పలికారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రత్యేక హోదా అని పేరు పెట్టి చట్టంలో చేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఏమనకుండా, చట్టం చేయకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని ఏమనకుండా మా రోజు మా మీద నిందలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి, అదే విధంగా వసతులు, నేషనల్ హైవేస్ ని అభివృద్ధి చేయాలి, స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలన్న ఆలోచన, అదే విధంగా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా విద్యాభివృద్ధి చెందాలన్న ఆలోచన, అదే విధంగా రాజీవ్ సంకల్పం ద్వారా ఏదైతే ఉన్నాయో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇల్లు కావచ్చు, పట్టణంలో ఉన్న హౌసింగ్ స్కీమ్స్ కావచ్చు, టిట్కో ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ పోతుంటే ఈ ప్రతిపక్ష పార్టీలకు కొన్నిటికి ఈ కల్లబుల్లి కబుర్లు చెప్పడం కామన్ అయిపోయింది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సాధారణంగా స్వాగతం పలికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు కూడా విన్నపించడం జరిగింది. వాటి మీద సానుకూల స్పందన చేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన కూడా ఇమ్మీడియట్లీగా కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అత్యధికమైన ప్రేమ చూపిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా మునుముందు రోజుల్లో మంచి జోష్ తో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా ఏవైతే అధికారాలు ఫెడరల్ సిస్టమ్ లో ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్న అధికారాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఈ విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కలిస్తేనేమో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బి టీం అని, లేకపోతే బీజేపీ వైసీపీకి బి టీం అని, ఇటువంటి నినాదాలు కొంతమంది మానుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా జనసేన పార్టీ మా పొత్తులో ఉన్న పార్టీ. ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అదే విధంగా వాళ్ళ అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి ఈ రోజు నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి జనసేన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాల్గొనమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేస్తూ ఉంటే కొంతమంది కావాలని గుడ్డగాల్చి మీదేసినట్టు వీళ్ళకి ఎప్పుడు కూడా పచ్చమైన కామెరలు పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మాటలు మేము పట్టించుకోము. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో గారు మోడీ గారి పర్యటన, అదే విధంగా
మోడీ గారి పర్యటన అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకెళ్ళింది. కాబట్టి తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద ఆశీస్సులు మెండుగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు. రైట్. అంటే అంతకు ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సభలు సమావేశాలు నిర్వహించారు. అంటే ఈ జయంతి ఉత్సవంగా వస్తారు, దీన్ని లాంచ్ చేస్తారు, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అనే నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రజల్లో జోష్ నింపుతున్నారు, కార్యకర్తల్లో కూడా జోష్ని పెంచుతున్నారు. బట్ నిన్న అక్కడికి చేరుకోగానే ఒక బ్లాక్ బెలూన్ల రూపంలో వెల్కమ్ చెప్పాయి, మోదీని అలా పలకరించాయి అంటే ఏమనుకోవచ్చు అంటారు? అంటే మాట చెప్పి మడం తిప్పారనే మాట వాస్తవం అనుకోవచ్చా? తప్పు మేడం, మేము అదే చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇచ్చారు, విభజన చట్టంలో ఏమి హామీలు ఇచ్చారు, ఎయిమ్స్ కావచ్చు, దుగ్గరాజపట్నం కావచ్చు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ లో మేము ప్రతిరోజు కూడా ఉచ్చరిస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ కి ఏమి కావాలో దాన్ని డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో ఇయ్యమని అన్ని కార్యక్రమాలు కూడా చెప్పాము. బెలూన్లు ఎగరేసిన వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీకు అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆ కాంగ్రెస్ మహిళలు ఎవరో ఎగరేశారని విన్నాం. బేసికల్ గా కాంగ్రెస్ పార్టీ వెనకుండి చేపిస్తున్నారు, కొంతమంది వెనకుండి ఈ బూరుజు పార్టీలు ఎవరైతే ఉన్నారో వెనకుండి చేపిస్తున్నారు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కి ఈ 8 సంవత్సరాల్లో మేమేం చేశామో ఓపెన్ గా చర్చకు వస్తాము. మీకు వచ్చే దమ్ముందా? ఈ బెలూన్లు ఎగరేసే వాళ్ళకి, బ్లాక్ బెలూన్లు ఎగరేసే వాళ్ళకి దమ్ముందా అని కూడా నేను అడుగుతూ ఉన్నాను ఈ సందర్భంగా. బట్ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుంది అంటారా మేడం? ఆ కార్యకర్తల్లో బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము, అందులో క్వశ్చనే లేదు. జేపీ నడ్డా గారు వచ్చి పర్యటన చేశారు, ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. నెక్స్ట్ మంత్ మాకు తెలిసి అయితే ప్రతి నెలలో వారానికి ఒక కేంద్ర మంత్రి వచ్చి ఏదో ఒక విజిట్ చేసి వెళ్ళేదానికి కూడా అమిత్ షా గారు కూడా వచ్చే నెల వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. మేము అడిగేది ఒకటే, మంచి సహృదయంతో ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలన్న కన్నీ భారతీయ జనతా పార్టీని డబుల్ ఇంజిన్ గ్రోత్ మీకు కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా విన్నపం కూడా చేస్తున్నాము. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని చూశారు, వైఎస్ఆర్సీపీ పార్టీని చూశారు, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వని మిమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలుగు ప్రజలను కూడా రిక్వెస్ట్, తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇంతకంటే మెండుగా కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైట్. చివరిగా ఏం చెప్తారు అంటే, జిల్లాల్లో కూడా భేటీ నిర్వహించనున్నారు, భవిష్యత్ నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు, అండ్ యువతలో కూడా ఒక మంచి జోష్ నింపాలి, యువత అంటే పార్టిసిపేషన్ అనేది కొంచెం తగ్గింది అని అన్నట్టుగా అనిపించింది. బట్ వాళ్ళల్లో ఇంకా ఏ విధంగా జోష్ నింపి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళనున్నారు? మేడం, మీరు అన్నమాట 100% మంచి క్వశ్చన్ చేశారు మేడం. ఆంధ్రప్రదేశ్ లో 12-13 సంవత్సరాల తర్వాత బూత్ కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో శక్తి కేంద్రాలు సుమారు 10,500 పైచిలుకు శక్తి కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో 13 సంవత్సరాల తర్వాత మా అధ్యక్షుడు సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా జాతీయ అధ్యక్షుడు మొన్న జేపీ నడ్డా గారు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది విజయవాడ. ముఖ్యంగా అందులో 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ కమిటీలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అదే విధంగా బూత్ కమిటీలను కూడా మేము ఆర్గనైజ్ చేసుకుంటూ మంచి ఆర్గనైజేషన్ లో ఈ రోజు మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆ విధంగా ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నాము. ముఖ్యంగా సౌత్ ఇండియాలో, అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు. తమిళనాడులో కూడా చూసుకున్న అన్నామలై గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత బ్రహ్మాండమైన బృహత్తరమైన కార్యక్రమంతో వెళ్తున్నాం. అటు బండి సంజయ్ గారు తెలంగాణలో అక్కడ అధ్యక్షులు అయిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటు పక్క చూసుకున్నట్టే సోము వీర్రాజు గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు. ఈ రోజు రాయలసీమ జలాల గురించి పోరాడింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఉత్తరాంధ్ర రైతుల కోసం పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ.
ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్లో మేము చేస్తూ వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం కోసం ఆంధ్రప్రదేశ్ పోరాడుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతమైన దిశగా కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నామండి. రైట్, నవకుమార్ అంబటి గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహారాష్ట్ర శాసన